అవకాశం అక్కడ తీసుకెళ్ళి ఎంఆర్ఓ దగ్గర కానీ ఎమ్మెల్యే దగ్గర కానీ ఎక్కడైతే అక్కడ ప్రజల సమస్యల పైన నిరంతరం పోరాడుతున్న వ్యక్తి మాణిక్య యాదవ్. ఎక్కడ దాక్కోలేడు. ఇంకా ఇప్పుడిప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడే తీసుకెళ్ళి జిహెచ్ఎంసీ కలిపితే ఏమవుతుంది అంటే రేపు హౌస్ పర్మిషన్స్ కానీ చాలా టైట్ అయిపోతుంది. ఇప్పుడు సామాన్యంగా ఉండే సామాన్య ప్రజలకి ఆ జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. పటంచేరు ఎమ్మెల్యే అంటారు కదా, ఒక పార్టీ ఎమ్మెల్యే అన్నారు కదా, పటంచేరు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నా అందరికి అందుబాటులో ఉంటాడు. ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడడానికనే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. నేను ఒక టార్గెట్ ఫిక్స్ అయినా, ఆ టార్గెట్ కోసం నేను ముందుకు పోతూ ఉంటా. దానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు అందరూ అడ్డు పడితేనే కదా గొప్ప నా స్ట్రెంత్ నాకు కూడా తెలుస్తుంది. నా ప్రత్యర్థులందరూ కూడా నా కాళ్ళు, నేను వాళ్ళ శత్రువులు కూడా మిత్రులుగానే చూస్తాను. వాళ్ళకి నేర్పించే టాస్కులు అవన్నీ కూడా గుణపాఠంగా తీసుకొని వాటిని నేను టాస్క్లుగా తీసుకొని నేను ముందుకు పోతేనే నాకు నా లైఫ్ అంటే నాకు ఇప్పుడు నా గోల్ని కొనడంలో నాకు మజా అనిపిస్తుంది. నేను ఎందుకు తక్కువ రాజకీయం చేయొద్దాను. నేను 30 సంవత్సరాలు నేను రాజ్యాంగం చదువుకున్నా. ఇప్పుడు ఇన్ని డిగ్రీలు ఇన్ని పేజీలు చేసి ఏమీ తెలియని వేలిముద్ర వాళ్ళే రాజకీయం చేసినప్పుడు 25-30 ఇయర్స్ నేను రాజ్యాంగం కోసం చదువుకున్నాను. నేను కాలనీలకు వస్తే ప్రెసిడెంట్లను బెదిరించడు, ఫ్లెక్స్ వేస్తే ఫ్లెక్సీలు చింపుడు, ఇవన్నీ నేను చూస్తూ ఉన్నా. ఒకరోజు ఖచ్చితంగా మాకంటే ఒక రోజు వస్తుంది. ఈరోజు మేము రాజకీయాల్లోకి వచ్చి మేము ఆస్తులు తరిగించుకున్నాం, అలా ఆస్తులు పెంచుకోరు. కొంతమంది పొద్దున్న లేస్తే ప్రజలతోటి మమేకమై మేము ముందుకు పోతూ ఉంటాము. ఎక్కడ కొన్ని నడుస్తున్నా గొప్ప అన్నట్టు ఫ్లెక్సీలు చింపుతూ ఉన్నారు, అడ్డుపడతా ఉన్నారు. చిన్నప్పుడు ఎవడేం తీసుకోవాలి, సచ్చినాడు ఏం తీసుకోం, లాస్ట్ మన బట్టలు కూడా చింపేస్తారు. ఇప్పుడు నేను ఎంతో కొంత సంపాదించిన పోతుంది ఏముంది. రేపు మేము పదవిలోకి వచ్చినా కూడా గొప్ప టార్గెట్ విద్య, వైద్యం. విద్యను మొత్తం సిస్టమేటిక్గా సెట్ చేసాము. విద్య అందరూ చదువుకోవాలి, ఎవ్వరు ఖాళీ ఉంటుందని కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. పదవిలు మారినా ఏది మారినా నేనైతే ఫిక్స్ అయినా గొప్ప ఈసారి 2024-25 ఎలక్షన్లో ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తాం. అది ఈ చిన్న పదవా పెద్ద ఏదన్నా ఒక పదవి ప్రజలకు సేవ చేసుకుంటే ముందుకు పోదామని ఫిక్స్ అయినా. నమస్తే. పటాన్చెరు నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గూడెం మహిపాల్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కొంతమంది కీలక నాయకులు, యువ నాయకులు కొంత న్యూట్రల్గా కనిపిస్తూ ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇట్లా ప్రతి మండలంలో ఒక నాయకుడు న్యూట్రల్గా ఉన్నట్టు కొంత అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం అమీన్పూర్ మండలంలో ఉన్నాం. అమీన్పూర్ మండలమే కాకుండా పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఒక నాయకుడు గురించి కొంత చర్చ జరుగుతూ ఉంది. మాణిక్య యాదవ్ ఎటు సైడ్ ఉన్నాడు? ఎందుకంటే గతంలో మహిపాల్ రెడ్డి గారి కోసం పనిచేశాడు అసెంబ్లీ ఎన్నికల్లో. మరి మాణిక్య యాదవ్ ఏం చేస్తూ ఉన్నారు, ఆయన అసలు అందుబాటులో ఉన్నాడా లేదా అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే మాణిక్య యాదవ్ని మీ ముందుకు మరొకసారి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అన్న టైం తీసుకొని ఎలాగోలా అన్నని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఏం చేస్తూ ఉన్నారు మాణిక్య యాదవ్? కొంత న్యూట్రల్గా కనిపిస్తున్నట్లు అనిపిస్తూ ఉంది. ఒక్కసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. ఏంటి మాణిక్య యాదవ్ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? కొంత బిజినెస్లో బిజీ ఉన్నారా? అట్లా ఏం లేదు గోపి, రోజు చూస్తే బిజీ షెడ్యూల్. ప్రజలతోటి మమేకమై పనులు చేస్తూ ఉంటాం. ఎక్కడ కూడా కనిపించకుండా ఎక్కడ లేదు. నేను పొద్దున్న లేస్తే ప్రజలతోటి ఉంటున్నా. ప్రజల నుంచే మీరు చూస్తే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఒక రోజుకి వచ్చేసి మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేసి నైట్ 10-12 అవుతుంది. ఎక్కడ మాణిక్య యాదవ్ ఎక్కడ దాక్కోలేడు. ప్రజల కోసం నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తుండు. ప్రజల పట్ల వాళ్ళకున్న సమస్యలను తీసుకెళ్ళి ఇక్కడ అవకాశం ఉంటే అక్కడ తీసుకెళ్ళి ఎంఆర్ఓ దగ్గర కానీ ఎమ్మెల్యే దగ్గర కానీ ఎక్కడైతే అక్కడ ప్రజల సమస్యల పైన నిరంతరం పోరాడుతున్న వ్యక్తి మాణిక్య యాదవ్. ఎక్కడ దాక్కోలేడు, న్యూట్రల్ గేమ్ లేడు, ప్రజలనే ఉన్నాడు, ప్రజల కోసం పనిచేస్తుండు. అంటే సరే, గూడెం మహిపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండే యువ నాయకులు పటాన్చెరు నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. అందులో మీరు కూడా ఒకరు. గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ కార్యక్రమంలో మాణిక్య యాదవ్ కనిపించలేదు. ఏ పార్టీలో ఉన్నట్టు ఏం చెప్తారు? మనం ప్రజల పార్టీ గోపి, ప్రజలకు ఎక్కడ సమస్య వస్తే అక్కడ తీసుకెళ్ళి మాట్లాడడం, దానికి సాల్వ్ చేయడమే నా పని. అన్న కాంగ్రెస్లోకి పోయిండు, పటంచేరుని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికైనా కాంగ్రెస్లోకి పోయిండు. ఈరోజు మన పాలిటెక్నిక్ కళాశాల కానీ ఇప్పుడు నిన్న స్కూల్ కూడా ఇష్యూ చేసిండు. ఇప్పుడు ఆయన సొంత లాభం కోసం పోలేడు, పటంచేరుని అన్ని రకాల అభివృద్ధి చేయడానికైనా పోయిండు. అందులో మా వంతు సాయం కూడా అన్నకు సపోర్ట్గానే ఉంటాం. ఆయన ఇప్పుడు గతంలో కూడా మాకు కొన్ని హామీలు ఇచ్చిండు మహిపాలన్న. ఇప్పుడు అవన్నీ కూడా నెరవేరాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఉండాల్సిందే కదా. దానికోసమే ఆయన పోయిండు. కానీ
ఇంకా వేరే ఉద్దేశం కాదు. మేము కూడా అన్నింటనే ఉన్నాం. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సరైన డిసిషన్ ఖచ్చితంగా తీసుకుంటాం. అప్పటిదాకా ఇక పని చేసుకోవడం ముందుకు పోతున్నాం. గతంలో మీరు గూడెం మహిపాల్ రెడ్డి గారి కోసం పనిచేసినప్పుడు ఎన్నికల సమయంలో ఇదే ఐలాపూర్ వేదికగా ఒక పెద్ద సభ పెట్టి కొన్ని హామీలు ఆయన ద్వారా ఇప్పించడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి దృష్టికి మళ్ళీ తీసుకెళ్ళి ఈ ఐలాపూరే కానివ్వండి, ఈ మండలానికి సంబంధించిన సమస్యలు తీసుకెళ్ళబోతూ ఉన్నారా? ఖచ్చితంగా నిరంతరం వాటిపైనే అన్నతో మాట్లాడుతూ ఉంటాం గోపి. అది ఇప్పుడు మొన్ననే కాంగ్రెస్లోకి వచ్చిండు, కొన్ని చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఇంకా 4.5 years టైం ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిండో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా క్లియర్ చేస్తాం. ఒకరోజు వెనుకనో ముందో ఖచ్చితంగా క్లియర్ చేస్తాం. ఇప్పుడు మొన్ననే ఆయన జాయిన్ అయ్యిండు, బిజీ షెడ్యూల్ నడుస్తుంది. కొంచెం ఆగి అన్నీ కూడా క్లియర్ చేస్తాం. అన్న ఇచ్చిన మాటలు మొత్తం ఖచ్చితంగా అంత ప్రెస్ బంగడ కూడా ఉంది, అంతా కూడా అందరికి తెలిసిన విషయమే. మాకు మెయిన్ ఏంటంటే సుల్తాన్పూర్ నుంచి ఒక రోడ్ కనెక్టివిటీ, మా ఊర్లోకి ఒక డబల్ రోడ్ కనెక్టివిటీ, రోడ్లు, డ్రైనేజీ, ఇవే ఇష్యూస్ ఇంకా పెద్ద పెద్ద ఏం లేవు. అవన్నీ కూడా ఖచ్చితంగా అన్న తోడు మాట్లాడి ఆయన ఇచ్చిన ఫండ్స్ కూడా ఖచ్చితంగా క్లియర్ చేసాం గోపి. అన్ని ఖచ్చితంగా మాట ఇచ్చిన మాట ఖచ్చితంగా అన్న నెరవేరుస్తాడు. సరే, ప్రస్తుతానికి మీరు కాంగ్రెస్ పార్టీలో అయితే లేరు అనేది అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఇట్లా ఈ సమస్యలు తీరతాయని మీకు అనిపిస్తుంది? ఎందుకంటే మీరు ఆ పార్టీలో లేరు కదా. ఇప్పుడు పార్టీలోనే జనాల కోసమే కదా గోపి, పార్టీలోనే జనాల కోసమే. ఖచ్చితంగా ప్రజల సమస్యలు పోరాడడానికి పార్టీలు ఉన్నాయి. అన్ని ఎక్కడున్నా కానీ ప్రజల సమస్యలపై పోరాడడానికినే ఆయన కాంగ్రెస్లోకి పోయిండు. ఎక్కడున్నా ప్రజల సమస్యల పోరాటం పైకి మేము దానిపైన దృష్టి పెట్టి పని కొనసాగిస్తూ ఉంటాం గోపి. ఎమ్మెల్యే అంటే అందరికి ఎమ్మెల్యేనే కదా, ఎక్కడున్న ఏ పార్టీలోనే ఎమ్మెల్యేనే. ఎవరైనా పోవచ్చు, మీరు కూడా వెళ్ళవచ్చు. ఎవరైనా వెళ్ళి పని చేసుకోనికే. ఇప్పుడు పటంచేరు ఎమ్మెల్యే అంటారు కదా, ఒక పార్టీ ఎమ్మెల్యే అన్నారు కదా. పటంచేరు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నా అందరికి అందుబాటులో ఉంటాడు. ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడడానికనే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏవైతే పటంచేరు నియోజకవర్గంగా ఆయన అన్న అయితే ఏవైతే లాస్ట్ టైం హామీలు ఇచ్చిండో అవన్నీ కూడా నెరవేర్చడానికి ఆయన కాంగ్రెస్లోకి పోయిండు. ఖచ్చితంగా ఈ 4.5 yearsలో పటంచేరు ఇంకా వేరే లెవెల్లో ఖచ్చితంగా అభివృద్ధి చేశాడు ఆయన. అండ్ ఇవి కొన్ని మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి. ఇప్పుడు అమీన్పూర్ మండలంలో కీలక నాయకుల్లో మాణిక్ యాదవ్ కనిపిస్తూ ఉన్నాడు. రాజకీయాలు కూడా అట్లానే సాగుతూ ఉన్నాయి. ఈవెన్ పక్కన మండలాల్లో కూడా మాణిక్ యాదవ్ అంటే ఒక గుర్తింపు వచ్చింది. మీ గురించి ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఈ గ్రామాలన్నీ మున్సిపాలిటీలో కలుస్తాయి, లేకపోతే జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్ళబోతున్నాయి అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. ఎట్లా వీటన్నింటినీ బేరేజ్ వేసుకుంటూ ఉన్నారా మీరు వ్యక్తిగతంగా? ఇప్పుడు ఆ రోజు గోపి మాకు పెద్దన మాట ఇచ్చిండు, నువ్వు పని చేసుకోపో అని చెప్పిండు. మేము ఆ రోజు నుంచి ఈరోజు దాకా పని చేసుకుంటూనే ఉన్నాం. సరే, జెడ్పీటీసీ అనుకున్నాం, అది పోయింది. రేపు ఏదన్నా ఉండని, ఖచ్చితంగా జెడ్పీటీసీ ఉంటుందా, ఇంకోటి ఉంటుంది, ఏదన్నా ఉండని. ప్రజల కోసం పని చేయాలని మేము ఫిక్స్ అయినాం ఆల్రెడీ. ప్రజల కోసం పని చేద్దామని, వాళ్ళ కోసం పోరాడదామని ఆల్రెడీ ఫిక్స్ అయినాం. అది ఏ పదవి అయితే ఏముంది, ఏదో ఒక పదవి. ఏది లేకపోతే నాదైతే ఆల్రెడీ ఇప్పుడు నేనైతే న్యాయవాదిగా పనిచేస్తున్నా, లాస్ట్ కరెక్ట్గా కొట్లాడతాను లాస్ట్కి. మాకు ఇదే ఆదాయం కాదు, ప్రజల కోసం పని చేసుకుంటూ పోదాం. పదవులు మాకు ముఖ్యం కాదు, మాకు ప్రజలే ముఖ్యం. అవసరమైనప్పుడు మనం కరెక్ట్గా పని చేసుకుంటూ పోతే పదవులు ఆటోమేటిక్గా మనం ఎంబడి నడుచుకుంటూ వస్తాయి. పని చేసుకుంటూ పోవడమే ప్రధాన లక్ష్యంగా ఇప్పుడు ముందుకు పోతాం గోపి. నేను అంటే చాలామంది మీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు, మా గ్రామాలని గ్రామాలుగానే ఉంచాల్సిన అవసరం ఉంది, ఇక్కడ మౌలిక వసతులు ఇంకా కల్పించాల్సిన అవసరం ఉంది, జీహెచ్ఎంసీలోనో మున్సిపాలిటీలోనో కలపడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పి కొంతమంది బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితులు. ఇట్లా మీ ఐలాపూర్ గురించి, ఈ చుట్టుపక్కల గ్రామాల గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ కలిస్తే బాగుంటుందా, ఇవి గ్రామాలుగా ఉంటే బాగుంటుందా? వాస్తవం కూడా కరెక్టే గోపి. అది ఇంకా ఇప్పుడిప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడే తీసుకెళ్ళి జిహెచ్ఎంసీ కలిపితే ఏమవుతుంది అంటే రేపు హౌస్ పర్మిషన్స్ కానీ చాలా టైట్ అయిపోతుంది. ఇప్పుడు సామాన్యంగా ఉండే సామాన్య ప్రజలకి ఆ జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొక ఎక్కువ టర్మ్ ఆపితే ఇంకొంచెం అభివృద్ధి అయినాక ఇప్పుడు ఇంకా ఎక్కడ ఫీల్ కూడా కాలేదు. దాదాపు ఓపెన్ ల్యాండ్ చాలా ఉంది, ఇంకా ఎక్కడ ఇల్లు అంతా ఫుల్ జనాలు ఏం రాలేరు. ఇంకా ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ అయినాకనే చేస్తే బాగుంటుండే, ఇప్పటికైతే అంత అవసరం లేదు. ఈ ఒక్క టర్మ్ గ్రామ పంచాయతీలుగానే ఉంచితే బాగుంటుంది, నా కూడా ఆలోచన గోపి.
సరే, మాణిక్ యాదవ్ దూసుకుపోతూ ఉన్నారు రాజకీయాల్లో. ఎవరు అవునన్నా కాదన్నా మీరు చేసే కార్యక్రమాలు మీరు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. చాలా ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు మాణిక్ యాదవ్ కనిపిస్తూ ఉన్నాడు. మీరంటే గిట్టని వాళ్ళు కూడా అదే సంఖ్యలో పెరుగుతున్నట్లు ఏమన్నా అనిపిస్తూ ఉందా మీ మండలంలో కానివ్వండి, ఈ నియోజకవర్గంలో? ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే వాళ్ళ సీటు భయం వాళ్ళకు ఉంటుంది, మరి వీడు మనకి అడ్డమవుతారని వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. మనం ఎవ్వరికి అడ్డం కాదు, ప్రజలకు పని చేసుకోవడం ముందుకు పోతాం. సరే పదవి ఎలా ఉంటే రేపు పోతాయి, మనం కూడా పుట్టినప్పుడు కొంచెం మంచి చేయాలని ఆలోచించడం మనం ముందుకు పోతున్నాం అంతే. పదవి వస్తుందా రాదనే సెకండ్. ఆ రోజు మేము అనుకోలేంగా మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ అనుకోలేను ఆ రోజు నేను. ఆ రోజు జిహెచ్ఎంసీ అవుతుంది, మున్సిపాలిటీ అవుతుంది అట్లా అనుకోలే. నేను ఒక టార్గెట్ ఫిక్స్ అయినా, ఆ టార్గెట్ కోసం నేను ముందుకు పోతూ ఉంటా. దానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు అందరూ అడ్డు పడితేనే కదా గొప్ప నా స్ట్రెంత్ నాకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇప్పుడు అంత ఈజీగా కొట్టేసి బాగుంటుంది. వీళ్ళందరూ కూడా నా ప్రత్యర్థులందరూ కూడా నా కాళ్ళు, నేను వాళ్ళని శత్రువులు కూడా మిత్రులుగానే చూస్తాను. వాళ్ళకు నేర్పించే టాస్కులు అవన్నీ కూడా గుణపాఠంగా తీసుకొని వాటిని నేను టాస్క్లుగా తీసుకొని నేను ముందుకు పోతేనే నాకు నా లైఫ్ అంటే ఇప్పుడు నా గోల్ని కొట్టడంలో నాకు మజా అనిపిస్తుంది. ఉట్టిగా కొడితే నాకేం బాగుంటుంది చెప్పు. నాకున్న ఇంటర్నల్ సమాచారం అనుకోండి, మాణిక్ యాదవ్ చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. కొన్ని కాలనీల్లో ఏదైనా సమస్యలు వచ్చినా మీకు చెప్తూ ఉన్నారు. మంచి చెడుకి మిమ్మల్ని ఇన్వైట్ చేసుకున్నారు. కొంతమంది కాలనీ ప్రెసిడెంట్లకు కూడా కొంతమంది నాయకులు ఫోన్ చేసి మాణిక్ యాదవ్ని ఎట్లా పిలుస్తారు అన్న పరిస్థితులు కూడా కొంత ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇదంతా గమనించుకుంటున్నారా? మీతో ఎవరన్నా చెప్తూ ఉన్నారా? ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? మీ ఫ్లెక్సీలు కూడా గతంలో జింపేసిన పరిస్థితులు. చెప్తున్నా గోపి, ఇప్పుడు మనం మంచి చేద్దామని ముందుకు పోతున్నాం. రేపు వాళ్ళకి ఏముంటుంది అంటే రేపు మాకు వీడు ఎక్కడ అడ్డమవుతాడు అని చెప్పి ఎప్పుడు వాళ్ళే ఉండాలి, కొత్త వాళ్ళు రావద్దు. ఇప్పుడు నేను ఎందుకు తక్కువ రాజకీయం చేయొద్దా? నేను 30 సంవత్సరాలు నేను రాజ్యాంగం చదువుకున్నా. ఇప్పుడు ఇన్ని డిగ్రీలు ఇన్ని పేజీలు చేసి ఏమీ తెలియని వేలిముద్ర వాళ్ళే రాజకీయం చేసినప్పుడు 25-30 ఇయర్స్ నేను రాజ్యాంగం కోసం చదువుకున్నాను. నేను రాజకీయం చేయొద్దా? కాలనీలకు వస్తే ప్రెసిడెంట్లను బెదిరించుడు, ఫ్లెక్స్లు వేస్తే ఫ్లెక్సీలు చింపుడు, ఇవన్నీ నేను చూస్తూ ఉన్నా. ఒకరోజు ఖచ్చితంగా మాకంటే ఒక రోజు వస్తుంది. ఆ రోజు మేమంటే ఏందో ఖచ్చితంగా చూపిస్తాం వాళ్ళకి. నోటితో చెప్పడం కాదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఇంకా వాళ్ళకు ఇంకా వేరే అండదండలు ఇంకా ఏమన్నా ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు అలా పాపం పండుతుంది. ఈరోజు డబ్బు అనేది అందరి దగ్గర ఉంది గోపి, నీకు తెలియదు ఏముంది. డబ్బు అందరి దగ్గర ఉంది. డబ్బు రాజకీయం కాదు. మనం ప్రజలతో ఎట్లుంటున్నామో అదే కావాలి. అహంకారమైన మాటలు, వాడెంత వీడెంత వాడెవడు వీడెవడు, 4 రూపాయలు వస్తాకల్లా. ఈరోజు నువ్వు ఎవరు కానీ మీకు పదవులు లేకముందు మీ ఆస్తులు ఎంత, ఈరోజు మీ ఆస్తుల సంఖ్య ఎంత? ఈరోజు మాకు ఏ పదవి లేదు, మేము ఎట్లున్నాం? రేపు మాకు ఈరోజు మేము రాజకీయాల్లోకి వచ్చి మేము ఆస్తులు తరిగించుకున్నాం, అలా ఆస్తులు పెంచుకోరు. తెలియదు. పొద్దున్న లేస్తే ప్రజలతోటి మమేకమై మేము ముందుకు పోతూ ఉంటాము. ఎక్కడ కొన్ని నడుస్తున్నాయి గొప్ప, నువ్వు అన్నట్టు ఫ్లెక్సీలు చింపుతూ ఉన్నారు, అడ్డుపడుతూ ఉన్నారు, కానీ వాళ్ళ శాపనాలే మాకు దీవెనలుగా నేను తీసుకొని నేను ముందుకు పోతూ ఉంటాను. ఎప్పుడు కూడా నేను వాళ్ళ పైన కాంట్రవర్సీస్ చేయను. వాళ్ళు రాళ్ళు వేసినా ఆ దేవుడు నా పైన పూల్లాగానే కురిపిస్తాడని నేను కోరుకుంటున్నాను గోపి. అండ్ ఇంకొక మాట అన్నారన్న, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు కొంత డబ్బుతో కూడుకున్న పరిస్థితులు, ఆర్థికంగా కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు. ఎందుకంటే మేము ఎప్పుడు మీ ఆఫీస్కి వచ్చినా నాకు తెలుసు సుమారు 5-10 మంది వచ్చి వాళ్ళ ఇబ్బందుల వల్ల ఆర్థిక సాయం కోసం మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఇచ్చే ఆర్థిక సాయం తీసుకుని వెళ్తారు. సరే, కొన్ని పేపర్లు రాకపోవచ్చు, అంత చాలా ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాడు మాణిక్ యాదవ్, బాగా ఇబ్బంది పడతాడు రాబోయే రోజుల్లో అని కొంతమంది అన్నమాట. ఏం చెప్తారు? అదే చెప్తున్నాం గోపి. ఇప్పుడు పుట్టినప్పుడు ఎవడేం తీసుకోవాలి, చచ్చినాడు ఏం తీసుకోం, లాస్ట్ మన బట్టలు కూడా చింపేస్తారు. ఇప్పుడు నేను ఎంతో కొంత సంపాదించిన పోతుంది, ఏముంది? మా పిల్లలకైతే ఒక ఇల్లు అయితే ఉంటుందిగా. నేను మా పిల్లలకి ఒక మంచి చదువు ఇవ్వగలుగుతాను. చదువు చెప్పి నేను సంపాదించిన ఆస్తి మొత్తం ప్రజల కోసమే మొత్తం ఖర్చు పెడితే ఆటోమేటిక్గా నేను మా పిల్లలకి మంచి చదివించగలిగితే చాలు. నాకు ఇంకేది కూడా వద్దు. లాస్ట్కి ఏమవుతుందో గోపి, నేను అడ్వకేట్గా పనిచేస్తున్నా, నా ఆస్తులన్నీ పోయినాయి. ఇదే పోయి అదే కోర్టులో అడ్వకేట్గా పని చేసుకుంటా, నాకు ఫ్యామిలీకి నాకు ఇబ్బంది అవుతుందా? నేను చదువుకున్న చదువుకి, నేను నాకున్న తెలివికి నేను మొత్తం చదువుపైనే ఫోకస్ పెట్టి కేసులపైన ఫోకస్ పెడితే నాకు ఎన్నో డబ్బులు వస్తాయి. నన్ను ఏం చేస్తారు గోపి? నాకు ఏ ఇబ్బంది లేదు. నేను ఏం రోడ్డు మీకు వస్తా చెప్పు? నేను ఇప్పుడు చదువు అయితే ఉంది కదా, లెక్చర్గా పని చేసుకుంటా. అది లేకపోతే ట్రాక్టర్ నడిపి బతుకుతా. ఇంతకుముందు ట్యాంకర్ ఉన్న దాని అట్లనే బతికేస్తా.
ఇది లేకపోతే నాకు ట్రాక్టర్ నడిపేయడానికి వస్తుంది. వ్యవసాయంలో వాళ్ళ వీళ్ళ పొలాలు దున్నుకుంటా పని చేసుకుంటా. వ్యవసాయం అయితే తరిగిపోదుగా. వ్యవసాయం పోదు, లెక్చరర్గా పనిచేసిన అది ఎక్కడ పోదు, అడ్వకేట్గా పనిచేసిన అది ఎక్కడ పోదు. నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నా, అది కూడా కష్టపడతాను. ఏముంది చెప్పు, డబ్బు అయితే జనాలకే ఖర్చు పెడుతున్నా కదా. వాళ్ళకి ఇప్పుడు ఒకటైతే గోపి ధైర్యంగా చెప్పగలుగుతా, వాళ్ళని వీళ్ళని ముంచితేనే పెద్ద గాలి గోపి. నిరంతరం కష్టపడి ఒకటే పూట ఇంతకుముందు చెప్పిన ఒకటే పూట భోజనం అంతే. పొద్దున పోతే సాయంత్రం వరకు ఒకటే పూట భోజనం చేసి ఈరోజు అందరికీ కష్టాలు ఉంటాయి. ఒక్కనే కష్టపడాలి, నెంబర్ ఆఫ్ మంది కష్టపడ్డారు, అందరు కష్టపడ్డాలే. కానీ కష్టపడి చదువుకోవడం వేరు. ఇప్పుడు కష్టపడి వాళ్ళంతలా వాళ్ళు ఇల్లు కట్టుకోరు, అన్నీ చేసుకోరు, అది ఓకే. కానీ కష్టపడి చదువుకోవడం ఎంత కష్టం చెప్పు. ఈరోజు ఒక బీటెక్, ఒక ఎంటెక్, ఒక ఎల్ఎల్బి, ఒక ఎల్ఎల్బి, నెక్స్ట్ ఇప్పుడు డాక్టరేట్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు నేను చదువుకుంటూనే ఇంకా మా ఊర్లో ట్యూషన్లు కానీ ఎక్కడ యువత వస్తే వాళ్ళకి అక్కడ సీట్ ఇప్పించడం, ఇక్కడ సీట్ ఇప్పించడము. రేపు మేము పదవిలోకి వచ్చినా కూడా గోపిన టార్గెట్ విద్యను మొత్తం సిస్టమేటిక్గా సెట్ చేసాము. విద్య అందరూ చదువుకోవాలి, ఎవ్వరు ఖాళీ ఉండదు అని కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. వైద్యం కూడా ప్రతి ఒక్క నిరుపేద వాళ్ళకు కూడా మంచి క్వాలిటీ వైద్యం అందాలి గోపి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. రేపు నేను ఆ దేవుని దగ్గర మనం పదవి కొడితే ఒక మంచి హాస్పిటల్, ఒక మంచి ఇక్కడ స్కూల్, ఒక కాలేజ్ మంచిగా ఇట్లా ఎస్టాబ్లిష్ చేసి ఇంతసేపు ఉన్న ఈ ఫండ్ దీనికి చెందే ఇవన్నీ వేస్ట్ గోపి. కరెక్ట్ స్కూల్కి పిల్లలకి మంచిగా ఒక 20-30 మంది పిల్లలు అడాప్ట్ చేసుకొని చదివిస్తే వాళ్ళని ఒక ఐఏఎస్లో ఐపీఎస్ ఖచ్చితంగా తీర్చిదిద్దొచ్చు. ఆ శక్తి మన దగ్గర ఉంటుంది. దీనికి చెందా వేస్తే వేస్ట్, ఉపయోగం లేని చెందాలి అవన్నీ వేస్ట్. ఎంతసేపు నా టార్గెట్ ఒకటే గోపి, విద్య వైద్యం. ఖచ్చితంగా ఆ ఈశ్వరుని దయ వల్ల ఒక పదవి కొడితే 100% దీనిపైన ఫోకస్ పెడతా. అంటే బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు మైండ్లో బలంగా. ఒకవేళ కార్పొరేటర్ అయినా ఈ మండల్ మొత్తం లేదా మున్సిపాలిటీలో కలిసి ఏదన్నా కౌన్సిలర్కి పోటీ చేయాల్సి వచ్చినా మాణిక్ యాదవ్ అయితే ఒక ప్లాన్తో రెడీగా ఉన్నారని అనుకోవచ్చు. నేను చెప్తున్నా గోపి, పదవి ఏదైనా ఉన్నది, అది కార్పొరేటరా, కౌన్సిలరా, ఇంకోటి ఏ పదవైనా కానీ ప్రజలకు జనాలు అయితే వాళ్ళే ఓట్లు వేయాలి కదా. పదవి పేరు మారచ్చు, ప్రజలైతే మారరు. ప్రజలు వాళ్ళే ఉంటారు. పదవులు మారినా ఏది మారినా నేనైతే ఫిక్స్ అయినా గోపి, ఈసారి 2024-25 ఎలక్షన్లో ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తాం. అది ఈ చిన్న పదవా పెద్ద ఏదన్నా ఒక పదవి ప్రజలకు సేవ చేసుకుంటే ముందుకు పోదామని ఫిక్స్ అయినా. నా ఏజ్ 30 సంవత్సరాలు, ఇప్పుడు 30 years. మెల్లమెల్ల ముందుకు పోతూ ఉంటా గోపి. ఎట్లా పార్టీలు అవకాశం ఇస్తే బరిలో దిగుతారా, లేకపోతే ఏమన్నా ఆలోచన ఉందా? ప్రస్తుతానికి కొంత న్యూట్రల్గా రాజకీయాలని గమనిస్తున్న వ్యక్తిగా మాణిక్ యాదవ్ కనిపిస్తూ ఉన్నాడు. అన్నీ చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు స్టేట్ రాజకీయమే కింద మీద చిన్న భిన్నంగా నడుస్తుంది. ఇప్పుడు మనం చాలా చిన్నోళ్ళం కదా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. రేపు ఆ సమయం వచ్చినప్పటికీ ఏ పార్టీ అవకాశం ఉంటే ఆ పార్టీని టికెట్ తీసుకొని పోటీ చేస్తాం. కొన్ని ఇబ్బందులు అయితే అవుతాయి. నెక్స్ట్ టర్మ్, ఇంకో నెక్స్ట్ టర్మ్ నిరంతరం పోరాడు. ఇప్పుడు పుట్టంగా ఎవడు పెద్దోడు కాలేడు. ఇప్పుడు ఒకసారి ఇబ్బంది, 2 సార్లు 3 సార్లు ఇబ్బంది, తర్వాత ఖచ్చితంగా మనకంటే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది కదా. మనం ఎందుకు ఎలిజిబిలిటీ కాదు చెప్పు. ఇప్పుడు ఏ దిక్కు లేక అనామకులు చాలామంది రాజకీయం చేస్తున్నప్పుడు మనం ఎందుకు చెప్పు, మనం ఎందుకు దేనికి తక్కువ చెప్పు. ఈరోజు నేను ఒక పిటిషన్ వేయగలుగుతా, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి లీగల్ సలహాలు ఇవ్వగలుగుతా, నేను ఆర్థిక సహాయం చేయగలుగుతా, ఏమైనా చేయగలుగుతా గోపి. ఇప్పుడున్న మా మండలు తీసుకుంటే ఒక్కరికి అంటే నేను అనొద్దు, కానీ ఇక వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళకి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక అట్లా. అండ్ చాలామంది అన్న, నేను ఈరోజు మిమ్మల్ని ఎలాగోలా ఇంటర్వ్యూకి కూర్చోబెట్టడానికి ఒక రీజన్ ఉంది. చాలామంది ముఖ్యంగా యువకులన్న గండిగూడెం కానివ్వండి, దయారా, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి మాణిక్ యాదవ్ అన్న ఎక్కడున్నారు ఏంటి అంటే పార్టీలకు పరంగా అట్లా అడుగుతున్నారు. చాలామంది ప్రేమను సంపాదించగలిగారు మీరు చేసే కార్యక్రమాల వల్ల కానివ్వండి, ఏదైనా కానీ. రాబోయే రోజుల్లో ఇదే కార్యక్రమాలు కొనసాగుతాయా పార్టీలతో సంబంధం లేకుండా? ఖచ్చితంగా కొనసాగుతాయి గోపి, ఖచ్చితంగా కొనసాగుతాయి. ఒకటే గోపి, మనం ఏ పార్టీలో ఉన్నామన్నది గొప్పతనం కాదు. మనం పొద్దున్న లేసే ప్రజల సమస్యలపై పోరాడినామనుకో, ప్రజల కోసం పనిచేసినామనుకో, ఏ పార్టీని మనకు ఖచ్చితంగా టికెట్ ఇస్తుంది మనకు. మనం కష్టపడి కూడా ముందుకు పోతే రేపు కాంగ్రెస్లో పిలిచి అన్న మాణికన్న నువ్వే ఉండంటారు, బీఆర్ఎస్లో నువ్వే ఉండంటారు. మనం ఫస్ట్ పని చేసుకుంటా పోయి వాళ్ళని మెప్పించాలి. నేను వాళ్ళని మెప్పించే ప్రయత్నంలోనే కొనసాగుతుంది. ఇంకా
అది గండిగూడెం కానీ, సుల్తాన్పూర్ కానీ, దయారా కానీ, కిస్టేట్పేట, పటల్పేట, ఏదైనా సరే కాలనీస్ కానీ, ప్రజల మనసుని ఎంత మనం దోచుకోగలిగితే అంత పెద్ద స్థాయికి పోతాం గోపి. మనం ఈయన్నే కూర్చొని ఇదే చెట్టు కింద కూర్చొని ఇదే సీట్లో కూర్చొని నేను సర్పంచ్ అవుతా, నేను జెడ్పీటీసీ అవుతా, నేను కార్పొరేటర్ అవుతా, ఇంకోటి అయితే కాదు. పొద్దున్న లేస్తే పని చేసి కూడా ముందుకోవాలి. రేపు అవకాశం వచ్చినప్పుడు ఏదైనా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అవ్వకపోయినా బాధపడద్దు. నెక్స్ట్ టైం అవకాశం వస్తుంది, నెక్స్ట్ టైం అవకాశం వస్తుంది. ఒకటేసారి ఉండదు కదా. నిరంతరం పని చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు ఖచ్చితంగా అవకాశం వస్తుందని నా కాన్సెప్ట్ గోపి. అట్లా. అండ్ చివరిగా గతంలో మేము ఒక పిలిపిస్తే మీరు దాన్ని తీసుకొని ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారన్న, బాగా సక్సెస్ అయింది. మళ్ళీ ఏదైనా మంచి అకేషన్ చూసుకొని యువతను అందరినీ గ్యాదర్ చేసి ఒక మంచి కార్యక్రమం మీరు తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఏమన్నా ప్లాన్ చేయగలుగుతారా? నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా గోపి. ఇప్పుడు ఈ లోకల్ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళ ప్రిన్సిపల్స్తో మాట్లాడుతున్నా. ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, అంటే 8th, 9th, 10th పిల్లలకి ఏం చేస్తున్నా అంటే కరాటే క్లాస్ సెల్ఫ్ డిఫర్మేషన్. వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు ఎవరు వస్తే అటాక్ చేస్తే వాళ్ళంతా వాళ్ళ ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ సెల్ఫ్ని. అదొకటి. 7th, 8th, 9th, 10th పిల్లలకి కరాటే ఆల్రెడీ మాట్లాడినా, మాస్టర్ మాట్లాడినా, ఫీజు మాట్లాడినా, వాళ్ళకి డ్రెస్సులు మాట్లాడినా. ఇప్పుడు రేపు August 15 తర్వాత ఇంప్లిమెంట్ చేసాం గోపి. అది నేను చెప్పిన దానికన్నా కూడా ఒక మంచి కార్యక్రమం అన్న. మీరు ఇప్పుడు ఏవైతే చెప్తున్నారో August 15 తర్వాత చూడొచ్చా మేము? అది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసాం గోపి. అది ఆల్రెడీ మాట్లాడినా. వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు, వర్షం తగ్గినాక చేద్దామని మాట్లాడారు ప్రిన్సిపల్ వాళ్ళు. మళ్ళీ అది బురద ఉంటుంది, అంతా గ్రౌండ్లో చేయాలి కదా, కొంచెం నీళ్ళు ఉంటే కింద జారి పడతారు, కొంచెం డ్రై అయినాక చేద్దామని చెప్పారు. August 15 తర్వాత ఖచ్చితంగా స్టార్ట్ చేసాం గోపి. అది థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు విలువైన సమయాన్ని కేటాయించి చక్కగా మళ్ళీ ఒకసారి మీ అభిప్రాయాలన్నీ జనాలకి, మీ గురించి ఆలోచించే వాళ్ళకి తెలియజేశారు. ఖచ్చితంగా మీలాంటి యువకులు రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి చాలామంది యువకులే కాదన్న, మండల వ్యాప్తంగా ఉన్న పెద్ద మనుషులు కానివ్వండి, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. సో ఇది ఓవరాల్గా మాణిక్ యాదవ్తో మాట్లాడే ప్రయత్నం చేసాం. ఖచ్చితంగా తను ప్రజల్లోనే ఉంటాను, పార్టీలు ఉన్నది ప్రజలకు సేవ చేయటం కోసమే, కాబట్టి తాను ప్రజాసేవలో ఉన్నాను కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగితే పార్టీలే తనకు అవకాశం ఇచ్చేలాగా తన్ను తాను నిరూపించుకుంటానని చెప్పి మాణిక్ యాదవ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజిత గోపికృష్ణ, News 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.